కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అంటూ మన విజయ్ దేవరకొండ ఫోటో అయితే వచ్చింది భయ్య. నాకైతే మస్తు హ్యాపీగా ఉంది. అండ్ ఇలా మన రౌడీ బాయ్ హ్యాపీ బర్త్డే అన్న. ఇలా అయితే పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ అయితే వచ్చింది. ఆ పోస్టర్ చూసినాక నాకు అనిపించింది కత్తి చేతిలో కత్తి ఉంది, ఆ కత్తి మొత్తం బ్లడ్, చేతికి బ్లడ్. అది చూస్తే నాకు అర్థమైంది ఈసారి విజయ్ దేవరకొండ లవర్ బాయ్ కాదు రౌడీ బాయ్గా నరుక్కుంటా పోతాడు. ఈసారి ఊచా కొత్త అని తెలుస్తుంది. ఆ పోస్టర్ చూసినాక నాకు అనిపించింది అంటే కొత్తగా, ఎందుకంటే డైరెక్టర్ ఎవరు తెలుసుగా, మన రవి కిరణ్ కోలా గారు. ఎందుకంటే అతని సినిమాలు చూసుకుంటే రాజావారు రాణి గారు అండ్ అశోక వనంలో అర్జున కళ్యాణంకి రైటర్గా పనిచేసిండు. కానీ రాజావారు రాణి గారు ఎంత మంచి సినిమా అండ్ మన ఫేవరెట్ సినిమా తెలిసిందే. మళ్ళీ మన విజయ్ దేవరకొండతో సినిమా తీస్తుందంటే ఏదైనా ఒక హిట్ ఇస్తారు. ఎందుకంటే ఆయన సినిమాలు చూసుకుని నాకు చాలా, ఒక్క సినిమా తీసినా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా బాగా అనిపించింది. ఈసారి మన విజయ్ దేవరకొండతో సినిమా తీస్తుందంటే ఇక, ఎందుకంటే విజయ్ దేవరకొండ ఇప్పటివరకు సక్సెస్ లేదు. ఈ 2 years నుంచి ఒక్క సక్సెస్ కూడా లేదు. ఎందుకంటే ఖుషి సినిమా వచ్చింది, అంతంత మాత్రం ఆడింది. మళ్ళీ మొన్న ఫ్యామిలీ స్టార్ వచ్చింది, అసలు ఈ డిజాస్టర్ సినిమా అని చెప్పుకోవచ్చు. దిల్ రాజు గారికి దిల్ ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి డిజాస్టర్ అయితే ఆ హీరోని మళ్ళీ తీసుకోడు, కానీ మళ్ళీ డిజాస్టర్ అయినా మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చి మళ్ళీ ఎట్లైనా హిట్ ఇవ్వాలా. చాలా హీరోలకి మన దిల్ రాజు గారు హిట్ ఇచ్చిండు, కానీ రౌడీ బాయ్కి మాత్రం హిట్ ఇవ్వలే. ఈసారి అయినా హిట్ ఇవ్వాలని పక్కా కత్తి నేనే నెత్తురు నాదే యుద్ధం నాతోనే అంటూ పాన్ ఇండియా సినిమా 5 భాషలో అయితే సినిమా అయితే రిలీజ్ అవుతుంది. చూద్దాం పోస్టర్ ఎలా ఉందంటే మళ్ళీ ఈ సినిమా స్టోరీ ఎలా ఉంటుందో త్వరలో అయితే తెలుస్తుంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్న. మా ఫేవరెట్ సినిమాలు చూసుకుంటే అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఎప్పటికీ మన ఫేవరెట్ సినిమాలు. మళ్ళీ అలాంటి సినిమా రావాలని కోరుకుందాం. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.